ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి వేస్ట్ మేనేజ్మెంట్ మీద స్టార్టప్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్లో నిష్ణాతులైన వారు ఈరోజు ఒకరోజు సెమినార్లో పాల్గొన్నారని చెప్పారు. 40 స్టార్టప్స్ వచ్చాయని, వారు చేసిన ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. పట్టణీకరణ అభివృద్ధి చెందడంతో పాటుగా నగర ప్రాంతాలలో వేస్టేజ్ కూడా అధికంగా పెరుగుతుందని ఆయన చెప్పారు. వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం అర్బన్ వేస్టేజ్ వలన అవుతుంది అని ఆయన అన్నారు. పెరుగుతున్న కాలుష్యం ద్వారా వివిధ రకాల చెడు బ్యాక్టీరియాలు మన ఆరోగ్యానికి హాని చేస్తున్నాయని, చిన్నపిల్లలకు కూడా వాయు, నీటి కాలుష్యం ద్వారా ఇన్ఫెక్షన్స్ కలుగుతున్నాయని ఆయన చెప్పారు. వీటిని తగ్గించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి ఎటువంటి స్కీమ్స్ అమలు చేస్తే నీటి కాలుష్యం, వాయు కాలుష్యం తగ్గించే అవకాశం ఉంటుందో వాటిని తప్పకుండా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ వచ్చిన స్టార్టప్లపైన పూర్తిగా అధ్యయనం చేసి తప్పకుండా మహబూబ్ నగర్ నగర పాలక సంస్థకు అవసరమైన వాటిని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. ఇక్కడ వచ్చిన స్టార్టప్లపైన పూర్తిగా అధ్యయనం చేసి తప్పకుండా మహబూబ్ నగర్ నగర పాలక సంస్థకు అవసరమైన వాటిని వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. అంతకుముందు స్టాల్స్ను ఆయన ప్రారంభించి సందర్శించి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో MUID కమిషనర్ టీకే శ్రీదేవి, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కిరి అనిత, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ STR న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. Actually, we have an where we provide different type of automation solutions for STP. Because already there are many STP plants. Initially, for the if it is a more than if it is bigger municipality, it will lead to better. నెక్స్ట్ బోయినపల్లి మన వెజిటబుల్ వేస్ట్ అది వస్తుంది, ప్రాసెసింగ్ చేస్తాం. సేమ్ టైం ఎలక్ట్రిసిటీ కూడా మనం జనరేట్ చేస్తాం ఆ ప్లాంట్. We have done already few work in Uttarakhand and Hyderabad. Haridwar, there is the technology which is converting the dirty water into clean water immediately. भाई थोड़ा इधर आ जाओ भैया। फोटो ओके for the waste management, like drilling machines, crushers. 1 kilo for 1 ton of soil. Yeah, for the wet waste. Integrated solid waste management, and we deal with fresh waste. So roughly about 20 tons of fresh waste we address every day, wherein once the mixed waste comes, we are separating all the waste with our RDF and form these briquettes. These briquettes
why do we wait? Because the mud content is నగర్ మొదటి స్థానంలోకి వస్తుంది. విద్య, వైద్య, ఉపాధి రంగాలలో, రవాణా రంగంలో మనకు అద్భుతమైన అవకాశాలు ముందు ముందు రాబోతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ విజన్ 2047 రూపంలో మన మహబూబ్ నగర్ లో ముందు అంచెలో ఎట్లా ఉంచాలని చెప్పి రూపకల్పన చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మనల్ని మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేశారు. 149 మున్సిపాలిటీలకు భాగంగా ఉన్న మనము ఈ రోజు మా అందరి చొరవతోటి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఇప్పుడు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందింది. ఎట్లనే మళ్ళా పోతామని తెలియదు, ఏవైతే మున్సిపాలిటీ అయితే కార్పొరేషన్ అయితే మళ్ళా క్వశ్చన్ మార్క్ పెట్టింది. వాళ్ళకు ఒకటే సమాధానం, మనకు రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు అర్బన్ డెవలప్మెంట్ కు కేటాయిస్తే 13 మున్సిపాలిటీల్లో మనకు 100 కోట్ల పైచీలకు వస్తాయి. 500 కోట్లు 149 మున్సిపాలిటీలకు కేటాయిస్తే మనకు 149 500 కోట్లలో అంటే ఎంత వస్తుంది ఒకసారి ఆలోచించి. అన్ని రంగాలలో కూడా ఈ రోజు మహబూబ్ నగర్ ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషన్ లో భాగంగా మనం అయినాం కాబట్టి ఈ రోజు 220 కోట్లు మననే జీవో శాంక్షన్ చేసి మన డ్రైనేజ్, మన వాటర్ సప్లై కోసం, ఆగ్మెంటేషన్ కోసం మనకు ఫండ్స్ వస్తా ఉన్నాయి. అలాగే 269 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అమృత్ స్కీమ్ లో నిధులు ఇస్తాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ మెసేజ్ మన మహబూబ్ నగర్ పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా చేరవేయాలి. మనం స్థాయిని పెంచుకోవాలి, మన నగర ప్రతిష్టను పెంచుకోవాలి. ఇక్కడ విద్యా సంస్థలు రావాలి, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు రావాలి. మన పిల్లలకు చదువు పట్ల, ఆటల పట్ల, మన సాంస్కృతిక వారసత్వం పట్ల వాళ్ళకు ఉత్సాహం పరిచే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి. మనం ఎట్లయితే చదువుకుంటున్నామో అంతకంటే గొప్ప చదువులు మన పిల్లలకు అందించాలి. ఆ దిశలో మనం తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, సమాజంలోని పౌరులు కానీ ఆలోచించిన రోజు నిజంగా మన మహబూబ్ నగర్ ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబడుతుంది. ఆ యజ్ఞంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, మీరు మీ ఇళ్లకు పోయిన రోజు, మీ ఖాళీలకు పోయిన రోజు అద్భుతమైన ప్రగతి అక్కడ కనిపిస్తుంది. కానీ అంతకంటే గొప్ప ఆలోచన ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి చేస్తా ఉన్నాం. దానికి మీరు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చి మాకు చేయూతనివ్వాలి, ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పంపించినందుకు మహతి స్కూల్ కి ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ఈ మహతి స్కూల్ ద్వారా ఇంజనీర్లు, ఐఐటీస్ కావచ్చు, సైంటిస్టులు, మైక్రోబయాలజిస్టులు, అలాగే సివిల్ సర్వెంట్స్, ఆర్కిటెక్ట్స్, ఆస్ట్రోనాట్స్ కూడా ఈ స్కూల్ నుంచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై హింద్.